మాక్సిమం గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతున్నది సిలబస్ పెద్దగా ఉందని కాదు, సీక్వెన్స్ తప్పవడం వల్ల. మీరిప్పుడు మెయిన్ స్టార్ట్ చేస్తారా, ప్రిలిమ్ స్టార్ట్ చేస్తారా అని అంటారా అని కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ ఒక్క చిన్న మిస్టేక్ మీ 6 monthsని డైరెక్ట్గా వేస్ట్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, where you not only learn the subject but memorize it forever. Let's start! ఈ వీడియోలో మనం 4 ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేస్తాం. ఫస్ట్గా APSC గ్రూప్ 2లో ప్రిలిమ్స్ వర్సెస్ మెయిన్స్ యొక్క రియల్ డిఫరెన్స్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకుంటాం. తర్వాత 90-day ప్రిలిమ్స్ ఫస్ట్ బ్లూ ప్రింట్ని ఫేజ్ వైజ్గా డీప్గా చూద్దాం. దెన్ మీరు నిజంగా ప్రిలిమ్స్ రెడీ అయ్యారా లేదా తెలుసుకోవడానికి ఒక సింపుల్ ఎస్ ఆర్ నో చెక్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనలీ నోటిఫికేషన్ వచ్చాక ఏం చేయాలి, ఏం చేయకూడదు అని వార్ ప్లాన్తో ర్యాపప్ చేద్దాం. ఒక్కో పాయింట్ కేర్ఫుల్లీ ఫాలో చేయండి, ఓకేనా? లెట్స్ గో. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్ గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్ కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 months కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్ తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైం కి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ MCQ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 degrees. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ ఈ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 years 3 years కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయడం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురు గాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. మొదటి విషయం, చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఓవర్లాప్ ఎక్కువగా ఉంటుంది కదా, సేమ్ స్ట్రాటజీ గ్రూప్ 2 కూడా అప్లై చేస్తే సరిపోతుంది అని. ఇది డేంజరస్ మెథ్. గ్రూప్ 1లో టాపిక్స్ ఆల్మోస్ట్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, సో మెయిన్స్ చదివితే ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. కానీ గ్రూప్ 2లో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, ఓకేనా? పేపర్ వైజ్ వెయిటేజ్, డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్, ఈవెన్ క్వశ్చన్స్ ఆస్క్ చేసే స్టైల్ అన్నీ సెపరేట్. ఎస్పెషలీ ఈకానమీ, సొసైటీ అండ్ డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. సో గ్రూప్ 1 స్ట్రాటజీని గ్రూప్ 2కి కాపీ పేస్ట్ చేస్తే డైరెక్ట్ డ్యామేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. 72% ఆఫ్ రిపీట్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. వై? బికాజ్ వాళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండూ కలిపి చదువుతున్నారు వితౌట్ అ క్లియర్ సీక్వెన్స్. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆర్ 2 different battles. ఒకే స్వోర్డ్తో 2 వార్డ్స్ ఫైట్ చేస్తే రెండిట్లోనూ ఓడిపోతారు. ఇది PYQ అనాలిసిస్ చేసిన, ప్రీవియస్ టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసిన సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు రియల్ బ్లూ ప్రింట్లోకి వెళ్దాం. 90 days ఫేస్ వైజ్ బ్రేక్ డౌన్. నోటిఫికేషన్ విండో రఫ్లీ 5 to 6 months గ్యాప్ ఉంటుంది అని అజ్యూమ్ చేస్తే 90 days ప్రిలిమ్స్కి డెడికేట్ చేయడం రియలిస్టిక్. ఫేజ్ 1 డే 1 to 30. ఈ ఫస్ట్ మంత్లో మీ ఫోకస్ ఏంటంటే NCERT బుక్స్, బేసిక్ టెక్స్ట్ బుక్స్, AP స్పెసిఫిక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఓవర్వ్యూ, కాన్సెప్ట్ బిల్డింగ్ ఫేజ్ ఇది. డైలీ 50 MCQs మినిమం సాల్వ్ చేయాలి టాపిక్ వైజ్. డే 1 నుంచి టెస్ట్ స్టార్ట్ చేయాలని కాదు, కానీ MCQ హ్యాబిట్ బిల్డ్ అవ్వాలి. ఫేజ్ 2 డే 31 to 60. ఇక్కడ నుంచి స్టాండర్డ్ బుక్స్ వాడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెక్షన్ వైజ్ కంప్లీట్ చేయాలి. ఇది నాన్ నెగోషియబుల్. వీక్లీ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ మ్యాండేటరీ, ఎందుకంటే ఎగ్జామ్ టెంపరామెంట్ బిల్డ్ అవ్వాలంటే టెస్ట్ పెట్టి చూసుకోవాల్సిందే. ఫేజ్ 3 డే 61 to 90. ఈ ఫైనల్ 30 daysలో న్యూ టాపిక్స్ దగ్గరికి వెళ్ళకూడదు. ఓన్లీ రివిజన్, టెస్ట్స్, నోట్స్, కన్సాలిడేషన్. 2 సాలిడ్ రివిజన్స్ కంప్లీట్ అయితే మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. వన్ టైమ్ రీడింగ్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ మెయిన్స్ కంటే 2 strong రివిజన్స్ ఆఫ్ ప్రిలిమ్స్ చాలా పవర్ఫుల్. ఇది ప్రతి టాపర్ చెప్పే ట్రూత్. ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్, జాబ్ చేస్తున్న వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? చాలామంది ఆస్పిరెంట్స్ అనుకుంటారు నాకు టైం సరిపోదు అని. మీకోసం 3 slot స్ట్రక్చర్ ఇస్తున్నాను. మార్నింగ్లో 1.5 hours స్టాటిక్ సబ్జెక్ట్స్,
ఈవినింగ్లో 1.5 hours ఎంసీక్యూస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. వీకెండ్స్లో 2 లాంగ్ సెషన్స్, రివిజన్ అండ్ టెస్ట్స్. టోటల్ వీక్లీ రఫ్లీ 25 to 30 hours. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి 3 బిగ్ బ్లాక్స్: మార్నింగ్ థియరీ, ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్, నైట్ రివిజన్. సింపుల్ ప్లాన్ ఉంటేనే కన్సిస్టెన్సీ పాసిబుల్. ఓవర్ అంబిషియస్ ప్లాన్ పెట్టుకుంటే 10 రోజుల్లో బ్రేక్ అయిపోతుంది. ఇది కామన్ మిస్టేక్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్: మీరు నిజంగా ప్రిలిమ్స్ రెడీ అయ్యారా? ఎలా తెలుస్తుంది? కేవలం బుక్స్ చదివితే రెడీ అని కాదు, ఓకేనా? ఒక 5-point చెక్లిస్ట్ చెప్తున్నాను, నోట్ ఇట్ డౌన్. ఫస్ట్, ఫుల్ సిలబస్ కవరేజ్ మినిమం 2 times కంప్లీట్ అయిందా? సెకండ్, 15+ ఫుల్ లెంగ్త్ టెస్ట్ సాల్వ్ చేశారా? థర్డ్, సేమ్ మిస్టేక్ సెకండ్ టైం రిపీట్ అవటం లేదు కదా? ఫోర్త్, స్టాటిక్ టాపిక్స్ కోసం మీ ఓన్ షార్ట్ నోట్స్ రెడీ ఉన్నాయా? ఫిఫ్త్, లాస్ట్ 30 days కోసం సెపరేట్ రివిజన్ ప్లాన్ రెడీ ఉందా? ఈ 5 3 నో అనొస్తే మెయిన్స్ నోట్స్ ఓపెన్ చేయొద్దు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయండి. ఇది స్కై అకాడమీ క్లాస్ రూమ్లో ప్రతి స్టూడెంట్కి చెప్పే రూల్. ఒక స్మాల్ ఎక్సెప్షన్ ఉంది, ఇది అందరికీ అప్లై కాదు. మీరు ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చుండి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మెయిన్స్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేయాలా? నో, కానీ లిమిటెడ్గా. డైలీ 45 minutes to 1 hour మ్యాక్సిమం ఒక మెయిన్స్ టాపిక్ రెడ్ ప్లస్ 1 షార్ట్ ఆన్సర్ అవుట్లైన్ ప్రాక్టీస్. బస్ జర్నీ, లీజర్ టైం అలాంటి డెడ్ అవర్స్లో చేయాలి. కానీ కండిషన్ క్లియర్: ఈ 1 hour వల్ల మీ ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ అండ్ టెస్ట్స్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఫ్రెషర్స్కి ఈ స్టెప్ మ్యాండేటరీ కాదు, రిపీట్ ఆస్పిరెంట్స్కి మాత్రమే, ఓకేనా? ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఏం చేయాలి? ఇది రియల్ వార్ ఫేస్. నోటిఫికేషన్ వచ్చిన మినిట్ నుంచి మెజారిటీ స్టూడెంట్స్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. వెంటనే బుక్స్ చేంజ్ చేస్తారు, న్యూ మెటీరియల్స్ కొంటారు, న్యూ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ప్రిపరేషన్. నోటిఫికేషన్ తర్వాత 60 to 75 daysలో మీ ఫోకస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలంటే 60% టైం ఆల్రెడీ రెడ్ టాపిక్స్ రివిజన్కి, 30% టైం ఫుల్ లెంగ్త్ టెస్ట్ అండ్ ఎర్రర్ అనాలిసిస్కి, 10% టైం ఓన్లీ అన్అవాయిడబుల్ వీక్ ఏరియాస్కి. ఈ ఫేజ్లో మెయిన్ స్టార్ట్ చేయడం ఓన్లీ టాపర్స్ రేంజ్ ప్రిలిమ్స్ రెడీ ఆస్పిరెంట్స్కి మాత్రమే. మిగతా వాళ్ళు ప్రిలిమ్స్ మిస్ అయితే అన్నీ మిస్ అయిపోతాయి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్కి కాల్ లెటర్ రావాలంటే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాల్సిందే. ఇది స్కై అకాడమీలో మేము ప్రతి బ్యాచ్కి స్ట్రాంగ్లీ చెప్పే ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు కామన్ ట్రాప్స్ గురించి మాట్లాడదాం. మీరు ఖచ్చితంగా రిలేట్ అవుతారు. చాలామంది రోజును యూట్యూబ్ వీడియోస్ లిస్ట్తో స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ బుక్ ఓపెన్ చేయకుండా నైట్ అయిపోతుంది. మీరు కూడా ఇలా చేస్తున్నారా? ఆనెస్ట్గా ఆలోచించండి. బిగ్గెస్ట్ ట్రాప్స్: మల్టిపుల్ ఛానల్స్ ఫాలో చేయడం, రోజుకి 4 or 5 స్ట్రాటజీ వీడియోస్ చూడడం, ఎవ్రీ 15 days కోర్స్ చేంజ్ చేయడం, న్యూ టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అవుతూ ఉండడం. ఒక సింపుల్ రూల్: స్ట్రాటజీ వీడియోస్ వీక్లో 1 or 2 ఓన్లీ. మెయిన్ ఫోకస్ ఆల్వేస్ సిలబస్ కంప్లీషన్ ప్లస్ పీవైక్యూస్. 1 ప్లేలిస్ట్ ఫిక్స్ చేసుకుని దాన్ని డెప్త్లో ఫాలో అవడం. 10 ఛానల్స్ని సర్ఫేస్ లెవెల్గా చూడడం కంటే ఫార్ బెటర్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1 well నుంచి డీప్ వాటర్ తీయొచ్చు, 10 షాలో వెల్స్ నుంచి మడ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఒక క్విక్ రిమైండర్: స్కై అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ గ్రూప్ 2 బ్లూ ప్రింట్ సిరీస్లో వీక్లీ టెస్ట్స్, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ, పీవైక్యూ అనాలిసిస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ టార్గెట్స్, క్విజెస్, స్టడీ మెటీరియల్ షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇప్పుడు రీక్యాప్ చేద్దాం, ఓకేనా? గ్రూప్ 2లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 వేవేర్ బ్యాటిల్స్. గ్రూప్ 1 ఓవర్లాప్ లాజిక్ ఇక్కడ పనిచేయదు. 90 days ప్రిలిమ్స్ ఫస్ట్ బ్లూ ప్రింట్. ఫేజ్ 1 కాన్సెప్ట్ బిల్డింగ్, ఫేజ్ 2 స్టాండర్డ్ బుక్స్ ప్లస్ పీవైక్యూస్ ప్లస్ వీక్లీ టెస్ట్స్, ఫేజ్ 3 ప్యూర్ రివిజన్ అండ్ టెస్ట్స్. వర్కింగ్ ఆస్పిరెంట్స్ 3 slots: మార్నింగ్ స్టాటిక్, ఈవినింగ్ ఎంసీక్యూస్, వీకెండ్స్ లాంగ్ సెషన్స్. ప్రిలిమ్స్ రెడీ చెక్లిస్ట్లో 5 points: 2 times సిలబస్ కవరేజ్, 15+ టెస్ట్స్, నో రిపీట్ మిస్టేక్స్, ఓన్ షార్ట్ నోట్స్, లాస్ట్ 30 days రివిజన్ ప్లాన్. మెయిన్స్ టచ్ చేయడం ఓన్లీ రిపీట్ ఆస్పైరెంట్స్కి, డైలీ 1 hour మ్యాక్సిమం వితౌట్ కాంప్రమైజింగ్ ప్రిలిమ్స్. నోటిఫికేషన్ తర్వాత 60 to 75 days, 60% రివిజన్, 30% టెస్ట్స్, 10% వీక్ ఏరియాస్. యూట్యూబ్ ఓవర్డోస్, కోర్స్ హాపింగ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఒక సింపుల్ కనెక్షన్: గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది మ్యారథాన్ కాదు, సిరీస్ ఆఫ్ స్ప్రింట్స్. ప్రతి 90 days స్ప్రింట్ క్లియర్గా ప్లాన్ చేసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా మీరు రెడీ. ర్యాండమ్గా మెయిన్స్ ప్రిలిమ్స్ కలిపి చదివితే నోటిఫికేషన్ రోజున ఏదీ పూర్తిగా రాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇది 72% రిపీట్ ఆస్పైరెంట్స్ ఫెయిల్ అవ్వడానికి రూట్ కాజ్. ఒక లాస్ట్ గోల్డెన్ పాయింట్: ఈ 90 days బ్లూ ప్రింట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్,
ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ వర్సెస్ మెయిన్స్ సీక్వెన్స్ గురించి చాలా డీప్గా చూసుకున్నాం, ఓకేనా? ఈ వీడియో యొక్క క్లాస్ రూమ్ నోట్స్, 90-డే బ్లూ ప్రింట్, వీక్లీ టైం టేబుల్ టెంప్లెట్, 5-పాయింట్ ప్రిలిమ్స్ రెడీ చెక్ లిస్ట్ ప్రింట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న కంప్లీట్ స్టడీ మెటీరియల్ స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని రివిజన్కి యూజ్ చేయండి, అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు ఇంకా ఏ టాపిక్ కావాలో, గ్రూప్ 1 స్ట్రాటజీ, స్పెసిఫిక్ సబ్జెక్ట్ వైజ్ ప్లాన్, కరెంట్ అఫైర్స్ రోడ్ మ్యాప్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. కమెంట్స్లో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1+2 లేదా అదర్ ఎగ్జామ్ అని రాయండి. మీ ఎపిసోడ్ బట్టి నెక్స్ట్ వీడియో టాపిక్స్ ప్లాన్ చేస్తాను. నేను పర్సనలీ ప్రతి కమెంట్ చదువుతాను అండ్ రిప్లై ఇస్తాను. ఇది నా వర్డ్ మీకు. ఎనీ డౌట్స్ ఉన్నాయా? కమెంట్ బిలో. ఐల్ ఆన్సర్ ఈచ్ వన్ పర్సనలీ. నెక్స్ట్ నోటిఫికేషన్ని మీ ఫైనల్ నోటిఫికేషన్గా మార్చుకుందాం. ఆల్ ది బెస్ట్.